అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 38వ వివరణ 3వ రుకు. హష్ర్ పునరుద్ధానం మైదానంలో స్వర్గార్హులైన వారి ఎడల అపరాధులకు భిన్నమైన వైఖరిని అవలంబించడం జరుగుతుంది. వారిని గౌరవప్రదంగా కూర్చోబెడతారు. ఆనాటి కష్టతరమైన మధ్యాహ్నం వేళ గడపడానికి వారికి సుఖవంతమైన స్థలం ఇవ్వబడుతుంది. ఆనాటి కాఠిన్యాన్ని కేవలం అపరాధులకే ప్రత్యేకం, సద్వర్తనులకు వర్తించవు. హదీసులో ఉంది, ప్రవక్త శ్రీ ఇలా తెలిపారు, నా ప్రాణం హస్తగతమై ఉన్న శక్తి దైవం మీద ఒట్టు. ప్రళయ దినం మహత్తరమైనది, భయానకమైనది. ఆ దినం ఇస్పాసికి తేలికపాటిదిగా చేయబడుతుంది. కడకు ఒక ఫరజ్ నమాజ్ చేసిన సమయం అంత తేలికగా ఉంటుంది. ముస్నద్ అహ్మద్ అబూ సయీద్ ఖుద్రీ ఉల్లేఖనం. అంటే సమస్త కాల్పనికమైన రాచరికాలు, సామ్రాజ్యాలు అంతమైపోతాయి. అవి ప్రపంచంలో సాధారణంగా మానవుణ్ణి మోసంలో పడవేస్తాయి. అక్కడ మటుకు కేవలం ఒకే ఒక్క రాజరికం మిగులుతుంది. అది కేవలం అల్లాహ్ రాచరికం. ఆయన ఈ ఇస్పానికి అసలు నిజమైన పరిపాలకుడు. అల్మూమిన్ సూరాలో ఇలా సెలివేయడం జరిగింది, ఆ రోజున ఎల్లరూ బట్టబయలైపోతారు. అల్లాహకు వారి విషయమేది దాపరికమై ఉండదు. ఆ రోజున ఎలుగెత్తి అడగటం జరుగుతుంది, ఎవరిది ఈనాడు ప్రభుసత్తా? లోకమంతా ముక్తకంఠంతో అరుస్తుంది, అల్లాహ్ ఒక్కడే మహాశక్తిమంతుడైన వానిది. అల్మూమిన్ 16. హదీసులో ఈ విషయాన్ని మరింత విడమర్చి తెలుపడం జరిగింది. ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, పరమప్రభు అల్లాహ్ ఒక చేతిలో ఆకాశాలను, మరో దానిలో భూమిని పట్టుకుని, నేనే రారాజును, నేనే పరిపాలకుణ్ణి. ఆ భూపాలకులు ఎక్కడా? ఆ బలోపేతులైన దుర్మార్గులు ఎక్కడా? ఆ పొగరుమోతులు ఎక్కడా అని అంటాడు. ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్, బుఖారీ, ముస్లిం, అబూదావుద్లలోనూ కొన్ని పదాల మార్పుతో ఉల్లేఖించబడి ఉంది. ఇది కూడా తిరస్కారీ సంభాషణలోని మాటే కావచ్చు, లేదా అతని మాటకు అల్లాహ్ స్పందన కావచ్చు. అలా ఈ రెండవ అర్థాన్ని గ్రహిస్తే దానికి సముచితమైన అనువాదం శైతాన్ అయితే మానవునికి సరిగ్గా సమయానికి ద్రోహం తలపెట్టేందుకే ఉన్నాడు అని కూడా కావచ్చు. మూలంలో మహజూర్ అన్న పదప్రయోగం జరిగింది. దానికి ఎన్నో అర్థాలు. దాన్ని హజర్ నుండి ఉత్పన్నమైన పదంగా భావిస్తే అర్థం వదిలిపెట్టబడింది అని, అంటే వారు ఖురాన్ని శ్రద్ధ చూపవలసినదిగానే పరిగణించలేదన్నమాట. దాన్ని స్వీకరించను లేదు, దానివల్ల ప్రభావితులు అవలేదు. అలా కాక అది హుజురే నుండి ఉత్పన్నమైందని అనుకుంటే దానికి 2 అర్థాలు. ఒకటి, వారు దీన్ని పిచ్చి కూతలుగా, వాగుడుగా భావించారు. రెండవది, వారు దీన్ని తమ పిచ్చి కూతలకు, తమ వాగుడుకు గురిగా చేసుకున్నారు. రకరకాల మాటలు కల్పిస్తూ గడిపారు అన్నమాట. అంటే నేడు నీ పట్ల తలెత్తిన శత్రుత్వం కొత్త విషయమేమీ కాదు, మునుపు కూడా ఇలాగే జరిగేది. ఒక ప్రవక్త సత్యం, సన్మార్గాల సందేశం అందజేయడానికి నిలబడినప్పుడల్లా అప్పటి నేర ప్రవృత్తి గల వారంతా అతని వెంటపడ్డారు. ఈ విషయం అన్ఆమ్ 112, 113లో కూడా వచ్చింది. మేము వారిని శత్రువుగా చేశాము అన్నదానికి భావం, మా సహజ నియమం ఇదే కనుక మా ఈ నిర్ణయానికి సహనం వహించు. సహజ నియమం ప్రకారం ఎదుర్కోవడం అనివార్యమైన పరిస్థితుల్ని చల్లని గుండెలతో, పటిష్ట సంకల్పంతో ఎదుర్కొంటూ సాగిపో. ఇటు నీవు సత్యాన్ని ముందుంచగానే అటు ప్రపంచమే తరలి వచ్చి దాన్ని స్వీకరించేందుకు సన్నద్ధమవుతుందని దుర్వర్తనులంతా తమ అపరాధాలకు పశ్చాత్తాపపడి సత్సందేశాన్ని మనసారా ఆలింగనం చేసుకుంటారని ఆశించకు. మార్గదర్శకత్వం అంటే కేవలం సత్యజ్ఞానం ప్రసాదించడం మాత్రమే కాదు, ఇస్లామీయ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడపడానికి, విరోధుల పన్నాగాలను ఓడించడానికి సమయానికి సరైన ఉపాయాలు ఆలోచింపజేయడం కూడా. సహాయం అంటే అన్ని విధాల సహాయం అన్నమాట. సత్యాసత్యాల సంఘర్షణలో ఎన్ని రంగాలు తెరుచుకున్నా ప్రతి దానిలో సత్యకాముకులను బలపరచడం అల్లాహ్ బాధ్యత. నిదర్శనాల పోరు జరుగుతున్నట్లయితే ఆయనే సత్యవాదులకు విజయవంతం కాగల వాదనలను ప్రసాదిస్తాడు.
నైతిక పోరాటం అయినట్లయితే అన్ని కోణాలలోనూ సత్యవాదులకే నైతిక ఆధిక్యత ప్రసాదిస్తాడు. సంఘటనాపరమైన పోటీ అయినట్లయితే ఆయనే అసత్యవాదుల హృదయాల్లో చీలిక సృష్టిస్తాడు. సత్యవాదుల హృదయాలను కలిపివేస్తాడు. మానవ శక్తిని ఎదుర్కొనే పరిస్థితి ఉత్పన్నమైతే ఆయనే ప్రతి దశలోనూ సముచితమైన అవసరమైన వ్యక్తిత్వాలను వర్గాలను తెచ్చి సత్యవాదుల సంఘటనకు బలం చేకూరుస్తాడు. భౌతిక సాధనాల అవసరమైతే ఆయన సత్యవాదుల అతి స్వల్పమైన సాధనా సంపత్తులను వృద్ధిని ప్రసాదిస్తాడు. మిథ్యావాదుల వనరుల సమృద్ధి వాటికెదురుగా కేవలం వంచనాతెరగా రూపొందుతుంది. ఒక్క మాటలో సహాయం మార్గదర్శకత్వాలకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ సత్యవాదులకు అల్లాహ్ ఒక్కడే సరిపోతాడు. వారికి మరే ఇతర ఆధారం అవసరం ఉండదు. అయితే వారు అల్లాహ్ మాత్రమే చాలు అన్న విషయం పట్ల విశ్వాసం సంతృప్తి ఉన్నాయని చేతులు ముడుచుకుని కూర్చోరాదు. కార్యశీలురై మిథ్యను ఎదిరించి సత్యోన్నతి కోసం ప్రాణాలొడ్డి పోరాడాలి. ఒక విషయం దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. ఆయట్లోని ఈ రెండవ భాగం లేకపోతే మొదటి భాగం అత్యంత నిస్పృహపూర్వకంగా తేలుతుంది. ఇంతకన్నా ధైర్యాన్ని చిత్తు చేసే విషయం ఏముంటుంది? ఒక వ్యక్తికి అందజేసే సమాచారంలో మేము నీకు అప్పజెప్పిన పని ప్రారంభించగానే ప్రపంచంలోని కుక్కలన్నీ తోడేళ్లన్నీ నిన్ను చుట్టుముడతాయి అని చెప్పడం ఎంత నిరాశాజనకమైంది. కానీ ఈ సమాచారంలోని భయోత్పాతం తర్వాతి సాంత్వన వచనాలు వినగానే దూరం అయిపోతుంది. ఈ ప్రాణ విదారకమైన సంఘర్షణలో నిన్ను రంగంలో దించి మేము నిన్ను ఒంటరిగా వదల్లేదు. మేము స్వయంగా నీ మద్దతుకు ఉన్నాము. విశ్వాసం ఆంతర్యంలో ఉంటే ఇంతకన్నా ధైర్యం నూరిపోసే విషయం ఏముంది? విశ్వప్రభు స్వయాన మనకు సహాయం చేసే మార్గదర్శకత్వం వహించే బాధ్యత తీసుకుంటున్నాడు. వీటన్నింటిని చూసినప్పటికీ రంగంలోకి ముందడుగు వేయడానికి జంకేవాడు కేవలం ఒక విశ్వాసహీనుడైన పిరికివాడే కాగలడు. ఇది మక్కా తిరస్కారులకు చాలా పసందైన అభ్యంతరం. దాన్ని వారు తమ అభిప్రాయంలో చాలా బలమైనదిగా భావించేవారు. అందువల్ల మాటి మాటికి దాన్ని పునరుక్తం చేసేవారు. దివ్య ఖురాన్లోనూ దీన్ని అనేక పర్యాయాలు అనేక చోట్ల ఉటంకించి సమాధానం ఇవ్వడం జరిగింది. ఖురాన్ అవగాహన సంపుటి 4 అన్నహల పాదసూచికలు 101, 106, బనీ ఇస్రాయిల్ పాదసూచిక 119. వాళ్ళ ప్రశ్నకు భావం ఏమిటంటే, ఈ వ్యక్తి స్వయంగా మరీ ఆలోచించి లేదా ఎవరినైనా అడిగి గ్రంథాల నుండి నకలు చేసి ఈ విషయాలు చెబుతూ ఉండకపోతే, నిజంగానే ఇది దైవ గ్రంథమే అయి ఉన్నట్లయితే గ్రంథం మొత్తం ఒక్కసారిగా ఎందుకు రాదు? అసలు తాను సెలవెయ్యదలుచుకున్న మాట పూర్తిగా ఏమిటో దైవానికైతే తెలుసు కదా. ఆయన అవతరింపజేయ కోరుకుంటే మొత్తం ఒకేసారి అవతరింపజేసేవాడు. ఈయన గారు ఏదేదో ఆలోచించి ఒకసారి ఒక విషయం మరొకసారి మరో విషయం అందజేస్తున్నారు. దీన్ని బట్టి ఇదేదో పైనుంచి వహీ అవతరించే బాపతులా అగుపడటం లేదు. ఇక్కడెక్కడి నుండో గ్రహించడం జరుగుతుంది, లేదా స్వయంగా ఈయనే కల్పించి తెస్తున్నారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 38వ వివరణ 3వ రుకు. హష్ర్ పునరుద్ధానం మైదానంలో స్వర్గార్హులైన వారి ఎడల అపరాధులకు భిన్నమైన వైఖరిని అవలంబించడం జరుగుతుంది. వారిని గౌరవప్రదంగా కూర్చోబెడతారు. ఆనాటి కష్టతరమైన మధ్యాహ్నం వేళ గడపడానికి వారికి సుఖవంతమైన స్థలం ఇవ్వబడుతుంది. ఆనాటి కాఠిన్యాన్ని కేవలం అపరాధులకే ప్రత్యేకం, సద్వర్తునలకు వర్తించవు. హదీసులో ఉంది, ప్రవక్త శ్రీ ఇలా తెలిపారు, నా ప్రాణం హస్తగతమై ఉన్న శక్తి దైవం మీద ఒట్టు. ప్రళయ దినం మహత్తరమైనది, భయానకమైనది. ఆ దినం విశ్వాసికి తేలికపాటిదిగా చేయబడుతుంది. కడకు ఒక ఫరజ్ నమాజ్ చేసిన సమయమంత తేలికగా ఉంటుంది. ముస్నద్ అహ్మద్ అబూ సయీద్ ఖుద్రీ ఉల్లేఖనం. అంటే సమస్త కాల్పనికమైన రాచరికాలు సామ్రాజ్యాలు అంతమైపోతాయి. అవి ప్రపంచంలో
సాధారణంగా మానవుణ్ణి మోసంలో పడవేస్తాయి. అక్కడ మటుకు కేవలం ఒకే ఒక్క రాజరికం మిగులుతుంది. అది కేవలం